నీ పేరు మళ్ళీ పిలవడం, దేవుడు పిలవగానే ఇలా రెస్పాండ్ అవ్వయ్యా. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ప్రార్థన అంటే ప్రేయర్ ఇస్ నాట్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు బీ అవైలబుల్ టు హియర్ టు అస్. ప్రార్థన అంటే ఎప్పుడు దేవుడు నా కోసం రెడీగా అలాగా చెవియొగ్గి వింటూ రెడీగా నా అప్లికేషన్ తీసుకోవడానికి ఉండడమే అని ఎక్స్పెక్ట్ చేయడమే కాదు. కానీ ప్రార్థన అంటే మేకింగ్ అవర్ సెల్ఫ్ అవైలబుల్ టు బీ ఏబుల్ టు రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ టు సే. ప్రార్థన అంటే ఏంటి? నువ్వేం చెప్తావో అది వినడానికి, అది చేయడానికి, ఇదిగో నేను సంసిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పడము ప్రార్థన. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన దేవుడు విశ్వాసికి ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఆయుధం అండి. కరెక్టే. ప్రార్థన చేసేటప్పుడు అనాలోచితంగా చేయడానికి వీలు లేదు. వెయిన్ రెపిటీషన్స్, వ్యర్థంగా మాటలను మళ్ళీ 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 రిపీట్ చేస్తూ నాకేం గుర్తురావట్లేదు ఏం చేయాలి అందుకని నాయన తండ్రి తండ్రి అనడం కాదు. బీయింగ్ వెరీ వెరీ ఇంటెన్షనల్, బీయింగ్ వెరీ ఫోకస్డ్, చాలా ధ్యానము ప్రభు మీద పెట్టి నువ్వేం చెప్తావయ్యా, నువ్వేం చెప్తావో నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వేం చెప్తావో ఆ ఆజ్ఞను శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నానని దేవునితో చెప్పడమే ప్రార్థన. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు ఆ రకంగా ప్రార్థన చేయకపోతే ఇప్పటి నుంచైనా చేద్దామండి. అప్పుడు ఇంకా లోతైన ఆత్మీయ జీవితంలోకి వెళ్ళినట్లు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యొక్క దోణెను ఆయన పని కొరకు ఉపయోగించుకున్న తర్వాత పేతురు దోణితో వేసే ఒక మాట అంటారు కదా, ఈ దోణెను లోతునకు నడిపించి నేను చెప్పిన దగ్గర వల వేయ్యా, అక్కడ వస్తాయి చేపలు. విశ్వాసులుగానే ఉంటున్నామే, సంఘానికి వస్తున్నామే, రక్షణ పొందామే, ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు, దేవుడు ఇంకా నాకు దగ్గరగా ఉన్నట్లు నాకు ఎందుకు అనిపించట్లేదు, వై గాడ్ సీమ్స్ ఫార్ అవే, ఎందుకంటే లోతుకి వెళ్ళట్లేదు, మనం ఒడ్డునే కూర్చుంటున్నాం, అందుకే లోతుకి వెళ్ళట్లా. లోతుకి వెళ్ళడం అంటే ఏంటి? ప్రార్థనలో ఏదో చెప్పేసుకొని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని ముగించడం కాదు. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని పలికి ఆయన ఆజ్ఞ కొరకు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తే అప్పుడు లోతుకు వెళ్ళినట్లండి. లోతుకు వెళ్తే ప్రభువుతో లోతైన విషయాలు ఎన్నో మాట్లాడతాడు దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని స్వరము, దేవుని మాట రెండు రకాలుగా మనకి దేవుడు వినిపిస్తుంది. మొట్టమొదటిది త్రూ ఇన్నర్ వాయిస్, రెండవది త్రూ ఆడిబుల్ వాయిస్. దేవుని స్వరాన్ని రెండు రకాలుగా వినగలమండి, జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిది ఇన్నర్ వాయిస్, మన లోపల నుండే మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఐఎమ్ ష్యూర్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. మీలో చాలామంది అది అనుభవపూర్వకంగా పొందుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటారు కాబట్టి లోపల నుండే మళ్ళీ గైడ్ చేస్తా. అది బయట నుండి GPS నుండి వస్తున్న స్వరం కాదండి,